ఇప్పుడు అసలు మీరు జీవితంలో ఎప్పుడైనా ఎమ్మెల్యే అవుతానని అనుకున్నారా? లేదండి, అనుకోలేదు. అనుకోకుండా పాలిటిక్స్ అంటే మాత్రం ఇంట్రెస్ట్, అంటే అది కూడా రాజశేఖర రెడ్డి గారి వల్లే. ఎందుకు ఇంట్రెస్ట్? అంటే రాజశేఖర రెడ్డి గారికి అభిమానం ఉంటుంది, అభిమానం వేరు ఇంట్రెస్ట్ వేరు అనమాట. అభిమానమే యాక్చువల్ చెప్పాలంటే, నేను చదువుకునేటప్పుడే మేము డిగ్రీ ఇంటరు ఆ టైంలోనే ఫ్రెండ్స్ మేము, అంటే వాళ్ళంతా చౌదరీస్ మా ఫ్రెండ్స్, వాళ్ళు టీడీపీ, మేము కాపులు, మేమంతా వైఎస్ రాజశేఖర రెడ్డి. 2003 మాది వస్తుందంటే మాది వస్తుందంటే మాది అని గొడవలు పెట్టుకునేవాళ్ళం. అప్పుడు ఆ రోజుల్లో 2004 రాజశేఖర రెడ్డి గారు రావడం జరిగింది. అప్పుడు మేము ప్రశ్నించామండి, చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారని చెప్పారు, కానీ రాజశేఖర రెడ్డి గారు గెలుస్తారని మేము వాదించాము, మేమే గెలిచామనంటే వాళ్ళు ఏమన్నారంటే మేము కూడా ఓట్లు వేయబట్టి రాజశేఖర రెడ్డి గారు గెలిచారు అన్నారు. మీరు ఎందుకు వేసారంటే అవును రుణమాఫీ చేస్తా అన్నారు, అందుకనే మా పేరెంట్స్ అందరూ వేస్తారు, అందుకే గెలిచారు అని చెప్పడం జరిగింది. ఆనాడు రుణమాఫీతో రాజశేఖర రెడ్డి గారు గెలిచారు కాబట్టి ఈనాడు అదే రుణమాఫీతో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. వాస్తవం అది. కానీ ఇద్దరు సేమ్ హామీలు ఇచ్చారు. ఆయన నిలబెట్టుకొని ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక హామీ ఇచ్చి నిలబెట్టకూడదు, ప్రజలను మోసం చేస్తూనే ఉండాలి అని సాంప్రదాయానికి తెరలేపింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు అసెంబ్లీకి వెళ్ళగానే మీకు ఎలా అనిపించింది? ఆ ఒక ఫీల్ ఎలా ఉండింది? మీరు మొట్టమొదటిగా మాట్లాడిన అంశం ఏమిటి? అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత చాలా కొత్తగా అనిపించింది. అంటే టీవీలో ఎప్పుడు చూడడమే, నాయకులు కానీ అసెంబ్లీ వాతావరణం కానీ ఒక ఎమ్మెల్యేని కానీ. అయితే అసెంబ్లీకి వెళ్ళినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఫస్ట్లో సైలెంట్గా ఏమి మాట్లాడకుండా ఒక దగ్గర అలా కూర్చునే వాళ్ళం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు, సీనియర్ నాయకుల ప్రోత్సాహంతో 0 అవర్లో మొదటిగా నా నియోజకవర్గంలో కొన్ని వేళ్ల తరబడి ఉన్నటువంటి ఒక సమస్య గురించి, పూర్ణపాడు లాబేస్ అనే వంతెన చాలా సంవత్సరాలుగా అది లేకపోవడం వల్ల చాలామంది గిరిజనులు ఒకరోజు తెప్పతో వెళ్ళి ఒక 30 మంది గిరిజనులు చనిపోవడం జరిగింది. ఆ సమస్యని నేను అక్కడ చెప్పడం, సెప్టెంబర్లో మాట్లాడాను. డిసెంబర్లో నాకు అసెంబ్లీ నుంచి ఆన్సర్ వచ్చింది, నిధులు కేటాయించారు, వర్క్ స్టార్ట్ అవుతుంది, ఇంకో 6 మంత్స్లో అది కంప్లీట్ అవుతుంది. నా ఫస్ట్ అచీవ్మెంట్. ఓకే, అది మనస్తృప్తినిచ్చిందా మీకు? చాలా సంతృప్తినిచ్చింది. అంటే ఆ పూర్ణపాడు లాబేస్ వంతెన అన్నది సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశంతో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, జిల్లా పరిషత్ మీటింగ్లో మాట్లాడడం, గవర్నింగ్ బాడీ మీటింగ్లో మాట్లాడడం, అసెంబ్లీలో మాట్లాడడం, ఇన్ని రకాలుగా పోరాడితే అయినటువంటి ఫస్ట్ సక్సెస్. దానివల్ల చాలామంది గిరిజనులు హ్యాపీగా ఉన్నారు. ఎందుకనంటే ఇటు నుంచి అటు కనిపించేటువంటి నదిలో ఇటు నుంచి అటు దాటడానికి 5 or 10 minutes, అటువంటిది ఆ వంతెన లేకపోవడం వల్ల చుట్టూ తిరిగి 60 కిలోమీటర్లు రావాల్సినటువంటి పరిస్థితి. అటువైపున ఉన్నది ఒకే మండలం, ఇటువైపున ఉన్నది ఒకే మండలం. అటువైపు ఉన్నటువంటి గిరిజనులు మండల హెడ్ క్వార్టర్కి రావడానికి 60 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చేది, జస్ట్ 10 నిమిషాల ప్రయాణం. ఈరోజు అది మేము సక్సెస్ చేయడం వల్ల ఈరోజు చాలామంది గిరిజనులు చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే మేము సాధించినప్పటికీ కూడా అధికార ప్రభుత్వం వాళ్ళ క్రెడిట్ వాళ్ళు కొట్టడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రజలకు తెలుసు ఇది ఎవరి వల్ల అయింది, ఎవరి పోరాటం వల్ల అయిందని ప్రజలకు తెలుసు. అది మాకు చాలు. మీ భర్త పరీక్షిత్ రాజు గారి ప్రోత్సాహం ఎలా ఉంటుంది రాజకీయంగా మీకు? ఈరోజు ఎంతో కొంత నేను రాజకీయాల్లో సక్సెస్ అవుతున్నాను అని అంటే గెలవడానికి కారణం మా మామయ్య గారు అయితే, ఈరోజు సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి మాత్రం నా భర్త పరీక్షిత్ రాజు కారణం. ఎనీ టైం నాకు బ్యాక్ బోన్గా, ఎనీ టైం ఎనీ ప్లేస్ సింగిల్ హ్యాండా, ఎనీ టైం ఎక్కడికి వెళ్ళినా ఆయన సపోర్ట్ చాలా ఉంటుంది. ఆయన నాకు ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల నేను ఈరోజు రాజకీయాల్లో నా నియోజకవర్గంలో మంచి పేరు సాధించుకోగలిగానని అయితే నేను భావిస్తున్నాను. ఆయన మీకు ఫ్రీడమ్ ఇచ్చారు కానీ మీరు ఆయనకు ఫ్రీడమ్ ఇవ్వలేదంట? అదేం లేదండి, నేను ఎందుకు ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఆయన చాలా బాధపడుతుంటారంట ఫ్రెండ్స్ కూడా, నాకు ఫ్రీడమే లేదురా పెళ్ళైనప్పటి నుంచి, ఏం చేయాలి అట్లా అయిపోయింది పరిస్థితి అని ఫ్రీడమ్ లేకోకుండా బాధపడుతున్నారని విన్నా. లేదండి, ఆయన ఎన్నో సంవత్సరాల కళ మా ఇంటికి ఎమ్మెల్యే పదవి రావడం అన్నది ఆయన కళ. ఆయన కళ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఆ కళ నెరవేరింది. దాన్ని ఆయన ఇంకా నిలబెట్టుకొని వచ్చే ఎన్నికల్లో మళ్ళీ దాన్ని ఎలాగా మనం గెలిచేలాగా ఉండాలనే ప్రణాళికల్లో ఆయన బిజీ అయ్యారు తప్ప నా వల్ల ఆయన ఎంజాయ్మెంట్ పోయిందన్నది మాత్రం వాస్తవం కాదు.
అంతే కదా, ఎంతసేపు మీ సేవలో ఉంటున్న ఆయన తన్ను తాను మర్చిపోతూ బిజీ అయిపోతున్నాడు. ఆ సేవలో ఉంటున్నారన్నమాట వాస్తవం కాదు. ఆయన కళే నా కళ, నా కళ ఆయన కళ. ఆ కళలు నెరవేర్చడం కోసం మా పర్సనల్ లైఫ్ని అంతటినీ కూడా మేము పక్కన పెట్టి కష్టపడుతున్నాము. అందులో భాగంగానే నా భర్త అహర్నిశలు నా కోసం కష్టపడుతున్నారు. ఏం చేస్తుంటారు తను? ఆయన సర్పంచ్. ఆయన సర్పంచ్? ఏ గ్రామ సర్పంచ్? మా గ్రామానికి, చిన్న మేరంగి గ్రామానికి. చిన్న మేరంగి గ్రామానికి సర్పంచ్. యునానిమస్ సర్పంచ్. ఓకే, భర్త సర్పంచ్, మీరు ఎమ్మెల్యే. అంటే కనీసం ఆయనకన్నా ఫండింగ్ వస్తుంటుంది అంటారా? సర్పంచ్కి అది ఎవరు ఆపలేరు కదా, ఫండింగ్స్ వస్తుంటాయి. గ్రామాభివృద్ధి కోసం ఆయన వంతు ఆయన కృషి చేస్తారు. మంచి సర్పంచ్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. మీ సభలకి సర్పంచ్ గారిని పిలుస్తుంటారా? ప్రథమ పౌరుడు కదా గ్రామానికి, వస్తుంటారా సర్పంచ్? వస్తారండి, ఎందుకు వెళ్ళరు. ఆయన సర్పంచ్గా ఆయన బాధ్యతలు 100% పర్ఫెక్ట్గా ఆయన. ఎమ్మెల్యే గారు వస్తే సర్పంచ్ లేస్తారా? కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారా? అలా ఏం లేదు. నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా, ఆయన సర్పంచ్ అయినప్పటికీ కూడా నేను ఆయన భార్యనే. ఆయన తర్వాతే అన్ని. అంటే ప్రజల్లో ఉన్నప్పుడు తప్పదు కదా, ప్రజల్లో ఎమ్మెల్యే గారు పోయినప్పుడు సర్పంచ్ గారు లేచి ఇవ్వాల్సిందే కదా. ప్రజల్లో అయినా ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ నేను ఇవ్వాల్సిందే. ఒక ఎమ్మెల్యేగా అన్నది అది వేరు, వ్యక్తిగతంగా నా హస్బెండ్. ఆయన గౌరవించాల్సినటువంటి బాధ్యత నాకుంది, నేను ఏ పదవిలో ఉన్నా కూడా. సో నేను ఎక్కడైనా గౌరవిస్తాను, అది ఏ వేదిక అయినప్పటికీ కూడా. మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు రిటైర్డ్ టీచర్. ఏం పేరు? నారాయణమూర్తి గారు. అమ్మగారు? పార్వతి, గౌరీ పార్వతి. హౌస్ వైఫా? హౌస్ వైఫ్. ఓకే, మీరు ఎంతమంది సంతానం? 4. అమ్మాయిలేనా? 3 ఆడపిల్లలు, ఒక తమ్ముడు. అక్క, చెల్లి, లాస్ట్ తమ్ముడు. లాస్ట్ అక్క, చెల్లి, లాస్ట్ 3 అమ్మాయిలు, ఒక అబ్బాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్క సేమ్ BSc BEd, మ్యారేజ్ అయిపోయింది. బావగారు జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, అక్కడ సెటిల్ అయిపోయారు. సిస్టర్ వచ్చి MCA కంప్లీటెడ్, తమ్ముడు వచ్చి బీటెక్ కంప్లీటెడ్. ఓకే, అంతా వెల్ సెటిల్. అమ్మా నాన్న ఉన్నారు ఇప్పటికీ? ఉన్నారండి. ఓకే ఓకే. మీ మామ చంద్రమోహన్ రాజు గారు, చంద్రశేఖర్ రాజు గారు, శత్రుచర్ల విజయరామరాజు గారి సోదరు తమ్ముడు, ఎక్స్ఎమ్మెల్యే అని విన్నాం. అవునండి, 1989లో ఆయన ఎమ్మెల్యేగా అవ్వడం జరిగింది. అప్పుడు నాగూరు నియోజకవర్గం, తర్వాత అది కురుపా నియోజకవర్గంగా మారింది. నాగూరు నియోజకవర్గంలో ఆయన 1989లో ఎమ్మెల్యేగా అవ్వారు. మీ మామగారి బ్రాండ్ ఇమేజ్ ఏముంది అక్కడ? అక్కడైతే మేరంగి టైగర్ అంటారు ఆయన. మేరంగి టైగర్ ఎందుకండి? ప్రజా సమస్యల కోసం బెదిరించేవారా? ప్రజా సమస్యల కోసం అంత తీవ్రంగా పోరాడారు. ఏ అధికారినైనా ఫైటింగే, ప్రజా సమస్యల కోసం. అది కూడా వ్యక్తిగతంగా కాదు, ప్రజా సమస్యల మీద ఎవరితోనైనా, ఈవెన్ కలెక్టర్తోనైనా ఫైటింగ్ చేసి మరి ప్రజా సమస్యలు సాధించేవారు. అందుకే ఆయన మేరంగి టైగర్ అంటారు. మీకు వివాహం ఎన్ని లేదు మేడం? 2014, 3rd ఇయర్. నిన్నటితో 3 years కంప్లీట్ అయింది. పిల్లలు ఏమైనా ఉన్నారా? ఇంకా లేదు. అంటే ప్రజాసేవలో ఉన్నారు మొత్తం కూడా, అందరితోటి ప్రజాసేవలో తరిస్తున్నారు. అసలు ఇప్పటి వరకు కూడా అంటే ట్రైబల్ ఏరియాలో ఒక గిరిజన ఎమ్మెల్యే మీరు దాదాపు దశాబ్దాల కాలంగా తీసుకుంటే ఏ ఎమ్మెల్యే కూడా తిరగని రీతిలో కొండలు, గుట్టలు, వాగులు ఎక్కుతుంటారు మా ఎమ్మెల్యే అంటున్నారు. ఎందుకంటే నిజంగా ప్రజాసేవ అంటే అంత ఇష్టమా, లేకపోతే ఎమ్మెల్యేగా కలరింగ్ ఇవ్వడానికి పోతున్నారా? అలా అని కాదు. 2014లో నన్ను క్యాండిడేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడం జరిగింది. నేను ఎవరో కూడా తెలియదు మా ప్రజలకి. కేవలం పార్టీ, మా మావయ్య గారిని చూసి నన్ను గెలిపించారు. అంత నమ్మకంగా, అంటే రేపొద్దున తను వస్తే ఏదో చేస్తుందన్న నమ్మకంతో గెలిపించినప్పుడు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అన్న ఉద్దేశంతో, ప్రజలకి ఏదైనా చేద్దాం అన్న ఉద్దేశంతో అన్ని గ్రామాలు తిరుగుతున్నాము. అంతేకాదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గడప గడపకి వెళ్ళాలి, ప్రతి గ్రామం వెళ్ళాలి, ప్రతి పంచాయతీ వెళ్ళాలని ఆయన ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి గ్రామం, ప్రతి గడప వెళ్ళి సందర్శించి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానీ ప్రజలు కానీ ఎదుర్కొన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం, వాటిని ఎలా పరిష్కరించాలన్న దిశగా పయనించడం అన్నది ఒక ఉద్దేశంగా నేను పెట్టుకోవడం జరిగింది. ఎన్ని గ్రామాలు పూర్తి చేశారు ఇప్పటికీ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? టోటల్గా నా నియోజకవర్గం 5 మండలాలు, 136 పంచాయతీలు, 805 విలేజ్లు, దాదాపు 700 విలేజ్లు నేను పర్యటించడం జరిగింది. ఇంకా కేవలం 8 పంచాయతీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. టోటల్ 126 పంచాయతీలు అయిపోయినాయి. జూలై 8 నుంచి స్టార్ట్ చేసాం. కంటిన్యూగా మొన్న అసెంబ్లీకి వచ్చే ముందే స్టాప్ చేయడం జరిగింది. అప్పటి వరకు కంటిన్యూగా
ఏ కొండలైనా ఏ గుట్టైనా కారు వెళ్ళే వరకు కారు మీద వెళ్తాము, కారు వెళ్ళదు అని అంటే నడిచైనా కొండలెక్కి వెళ్ళినప్పుడే కదా గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు స్వయంగా చూడగలం, వాళ్ళు పడుతున్నటువంటి బాధ మేము అనుభవిస్తాము, వాళ్ళ సమస్యల గురించి ఇంకా గట్టిగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నడిచైనా సరే వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వస్తున్నాం. గడప గడపకు వెళ్ళిన మీకు గిరిజనుల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, వాళ్ళు పడుతున్న బాధలేంటి? నిజంగా అండి, నాకు ఎమ్మెల్యేగా అవ్వకముందు ఆ నియోజకవర్గము ఏమీ తెలియదు, ఎక్కడ ఏ ఊరో కూడా నాకు తెలియదు. మీ స్వగ్రామం ఏది? వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి ఎక్కడ? వెస్ట్ గోదావరి పోలవరం కాన్స్టిట్యున్సీ. పోలవరం కాన్స్టిట్యూషన్. ఏ గ్రామం? దొరమామిడి. దొరమామిడి స్వగ్రామం. అత్తగారు ఊరు కురుపాం. కురుపాం నియోజకవర్గం, చిన్నమేరంగి. అయితే ఎలక్షన్కి వచ్చినప్పుడు ఒక్క విలేజ్ కూడా నాకు తెలియదు. నెల రోజులు క్యాంపెయినింగ్ చేసాము. నెల రోజుల్లో మహా అయితే ఒక్క 30 విలేజ్లు మాత్రం నేను టచ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే అయిపోయాను. ఈరోజు ప్రతి విలేజ్, ప్రతి కొండ ఎక్కుతుంటే గిరిజనులు అనేవాళ్ళు ఎంత దారుణంగా కష్టపడుతున్నారు అని అన్నది స్వయంగా చూడడం జరిగింది. మామూలుగా ప్లెయిన్ ప్రాంతాల్లో రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు, వాటర్ రావట్లేదు అంటే నానా గోలా చేస్తారు. టీవీల్లో కూడా ఎక్కడ చూసినా కూడా ఆ సమస్యల మీద ఇలా ఉందా అలా ఉందని వస్తుంది. కానీ ఎన్నో దశాబ్దాలుగా గిరిజనులు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. రోడ్లు ఉండవు, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే పైనుంచి డోలీలతోటే కిందకి దిగడం, ఏ వెహికల్స్ ఎలా, కనీసం 2 వీలర్ కూడా వెళ్ళదు. 10 కిలోమీటర్లైనా 15 కిలోమీటర్లైనా డోలీలో పెట్టుకొని వాళ్ళు మోసుకొస్తారు, నలుగురు కిందకి మోసుకొస్తే 15 కిలోమీటర్లు మోసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి అంబులెన్స్లో మళ్ళీ పార్వతీపురం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే సీరియస్ కేసు అయితే అది ఒక 60 కిలోమీటర్లు. ఈలోపు అక్కడికి వెళ్ళేసరికి ప్రాణం పోతుంది. ఈ రకంగా గిరిజనుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోడ్లు లేకపోవడం వల్ల తాగునీటి సమస్యలు పరిష్కారం అవ్వవు, ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవ్వవు, ఎటువంటి వాళ్ళ నిత్యావసర సరుకులు కూడా 15 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకున్నటువంటి పరిస్థితి. నేను మీ పుష్పశ్రీవాణి కురుపాం ఎమ్మెల్యే. ఐడ్రీమ్ మీడియా రిపోర్టర్ నాగరాజు గారు నన్ను ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో భాగంగా నేను ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చాను, ఏ రకంగా రాజకీయాల్లో గెలుపొందాను అన్న అనుభవాలన్నిటి కూడా ఆ ఇంటర్వ్యూలో ఆయనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ ఐడ్రీమ్ మీడియా ద్వారా మీరు అందరూ వీక్షించాలని కోరుకుంటున్నాను.